శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, శుభ సాయంత్రం, సుప్రభాతం. ప్రేక్షకులందరూ కూడా మా వీడియోలను చూసి చాలా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు మనం శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం నిత్యం చెప్తున్న శ్లోకాలతో పాటు ఈరోజు కూడా ఒక అద్భుతమైన శ్లోకాలని తెలుసుకుందాం. అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే, ఎన్ని లైక్లు వస్తే అంత ఎక్కువగా వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇక ఈరోజు మంత్రం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్రం శ్లోకం సాక్షాత్తు ఆ శివ పరమాత్ముడే అమ్మవారి కోసం, లక్ష్మీదేవి కోసం చెప్పిన కొన్ని శ్లోకాలు. ఆ శ్లోకాల్లో ఈ రోజు నుంచి 7 రోజుల పాటు రోజుకో శ్లోకం, ఈశ్వరుడు చెప్పిన శ్లోకాలు రోజుకొకటి మీకు అందిస్తాము. 7 శ్లోకాల్లో ప్రతినిత్యం కూడా మనం చదువుకుంటే అమ్మవారి కటాక్షం, కరుణ మనకి ఉంటుందని సాక్షాత్తు శివుడే చెప్పాడు కాబట్టి, ఆ ఈశ్వరుడే చెప్పాడు కాబట్టి మనం తెలుసుకుందాం. 7ట్లో మొదటిగా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దేవి సాధు మహాభాగ్య మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం. ఈ మంత్రం చదువుకుంటూ కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. ప్రతినిత్యం చదువుకుంటే ఆ అమ్మవారే మనకి అనేక రూపాలుగా వచ్చి మనకి కావలసినవన్నీ ఇస్తుంది అని చెప్పి శివపరమాత్ముడే మనకు చెప్పాడు. కాబట్టి ఈ మంత్రాలను ప్రతినిత్యం చదువుతూ ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం, శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, శ్రీ మహాలక్ష్మి నమః. జై భారత్, జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.